నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం సార్. శ్రీమాత్రే నమః. సార్, ప్రతి ఇంట్లో ఇంచుమించుగా ఉండేటటువంటి ఒక సమస్య, మా ఇంట్లో వాళ్ళే మమ్మల్ని చూసి ఏడుస్తున్నారండి, మా ఎదుగుదలని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు అనేది వింటూనే ఉంటాం కదా సార్. కొన్ని ఫంక్షన్స్ లో అయితే వస్తే ప్రస్ఫుటంగా మొహాలు చెప్పేస్తూ ఉంటాయి, వీళ్ళు ఏడుస్తున్నారు రా బాబు. అది ఏ గృహప్రవేశం ఫంక్షన్, అమ్మ బాబోయ్ తట్టుకోలేము దాన్ని మాత్రం. ఇట్లా అంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. కొన్ని ఫ్యామిలీస్ చూస్తే అందరూ కలిసి కొట్టుగా ఉండి చేసుకోవటం అసలు నిజంగా అదృష్టం. అలా అందరూ ఆనందంగా ఎందుకని కొన్ని ఫ్యామిలీస్ లో ఇలా ఉంటాయి, ఎక్కువ ఫ్యామిలీస్ లో ఎందుకని ఏడుపులు ఉంటాయి? అంటే మనిషికి మధ్య సత్సంబంధాలు ఎక్కడ లోపిస్తున్నాయి, ఎందువలన ఏడుపులు వస్తున్నాయి, మనవాడు బాగుపడితే మనం ఎందుకు ఏడుస్తున్నాము అనేది ఒక్కసారి మీ ద్వారా, అలాగే మీరు ఒక వాస్తు పండితులు కూడా కాబట్టి వాస్తులో కూడా ఏమైనా ఉన్నాయా, ఏమైనా దోషాలు జరుగుతున్నాయా ఇట్లాంటి ఏడుపులు రావడానికి? ఇది వరకు అందరూ కలిసి ఉండేవాళ్ళు కదా సార్, అప్పుడు లేని ఏడుపులు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి, ఎక్కడ లోపం జరుగుతుంది ఒక్కసారి చెప్పండి. ఎగ్జాక్ట్లీ, దానికి జ్యోతిష్యంలోనే ఉంటుంది, వాస్తులోనే ఉంటుంది. అయితే మీరు ఇక్కడ ఒక విషయం జనాలు అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు చిన్న గీత పెద్ద గీత కథ వినే ఉంటారు కదా. ఒక గీత గీస్తే దాని పక్కన ఎవరైనా అసలు పెద్ద గీత ఉంటే ఇది చిన్నదైపోద్దని ఫీల్ అవుతాడు. అలాగే ప్రతి ఒక్కరికి ఏంటంటే ఎందుకు ఏడుస్తారు అంటే, వాళ్ళ ఫ్యామిలీలో ఆ వ్యక్తి కనుక పెద్ద అయితే అందరూ అతన్ని కీర్తిస్తారు, మనల్ని మర్చిపోతారని ఒక భయం. కానీ నేను మర్చిపోయినా, నేను కీర్తించకపోయినా నీకు ఒదిగేది ఏం లేదా? అదే కదా, మర్చిపోతే వచ్చేదేమిటి, కీర్తిస్తే వచ్చేదేమిటి? నిన్ను నువ్వు ఉద్ధరించుకుంటే, నీ టాలెంట్స్ పెంచుకుంటే, నీ స్కిల్స్ పెంచుకుంటే, నిన్ను భగవత్ సంబంధించిన వాటిని తెలుసుకోవడం ద్వారానో, లేకపోతే నువ్వు ఇంకెవరికైనా సేవ చేయడం ద్వారానో నీకు అది పాపము పుణ్యం కిందకు వస్తుంది. అంతేగాని సొసైటీలో నిన్ను కీర్తించడం వల్ల పాపం పుణ్యం రాదు కదా, పాపం రాదు. ఇది యాక్చువల్ ట్రూ. ఇది తెలుసుకోకుండా ఏంటంటే పక్కవాడు ఎదిగితే నేను డౌన్ అవుతానేమో, పక్కవాడిని అందరు పోనీ అదేదో బిజినెస్ కాంపిటీషన్ కూడా కాదు, ఇంట్లో ఇప్పుడు పోనీ ఒక షాప్ ఉంది, ఈ వ్యక్తి ఏదో తక్కువగా అమ్మేస్తున్నాడు, మనల్ని దెబ్బతీస్తున్నాడు అంటే దట్ ఈస్ డిఫరెంట్ కేస్. ఆ షాప్ వాడర్ సేమ్ ఇది కాంపిటీషన్ బిజినెస్ పాడు చేయడం కోసం ఇలా చేస్తున్నాడు అనడానికి అది వేరు అని. అలా కూడా లేకపోయినా వాళ్ళ పిల్లలు కొంచెం బాగా చదువుకుంటున్నారు అనగానే అమ్మో వాళ్ళ పిల్లలు చదివేసుకుంటే మన పిల్లల గురించి ఏమైనా అనుకుంటారేమో, వాళ్ళు కొంచెం చక్కగా ఒక 2 ఇల్లులు కట్టుకున్నారు, 1కి 2 ఇల్లులు కట్టుకున్నారని అమ్మో సొసైటీలో మనకు ఒకటే ఇల్లు ఉంది కదా, వాళ్ళకి 2 ఇల్లు ఉన్నాయని వాళ్ళకి కీర్తి వచ్చేస్తుందనేమో. ఒక మంచి కారు కొనుక్కోగానే ఒక ఏడుపు. అంటే ఎందుకంటే ట్రూ తెలుసుకోకపోవడం వల్లే ఇది. అందుకే మనకి భగవద్గీత గనక రెగ్యులర్గా గనక మనం వినడము, చదవడం చేస్తుంటే ఇలాంటి ఇల్యూజన్ అంటారు దీన్ని. ఇది ఒక రకమైన జబ్బు. ఏడుపు అని కూడా ఒక జబ్బు అంటారు. ఏడుపు ఈజ్ క్లియర్లీ జబ్బు అమ్మా. ఆ జబ్బు ఏంటంటే మనోవైకల్యంలో ఒక జబ్బుగా చెప్తారు శాస్త్రంలో. అంటే నువ్వు ఇంకొకరి మీద నువ్వు ఏడుస్తున్నావు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్ను నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. నువ్వు ఎలా ఇంప్రూవ్ అవ్వాలో నీకు అర్థం కావట్లేదు, లేదా నీకు అంత టాలెంట్ లేదని నీకు నువ్వు ఒప్పుకుంటున్నట్టు ఏడుస్తున్నావు అంటే అంతే. ఇప్పుడు వాళ్ళకంటే నువ్వు ఎదగలేనని ఏడుస్తున్నావా, ఎదిగినందుకు ఏడుస్తున్నావా? ఎదిగినందుకే సార్ మేజర్ ఏడుపు, ఎదిగినందుకు. నేను అనేది అదే, ఎదిగినందుకు ఏడుస్తున్నావా అంటే ఎదగలేనని కూడా ఏడుస్తున్నావా అంటాను నేను క్వశ్చన్ వేస్తాను యాక్చువల్గా. ఎందుకంటే నువ్వు ఎదగలేనప్పుడే కదా నువ్వు ఏడవాలి. అంటే నీకు కాన్ఫిడెన్స్ లేదా అనేది మనం ప్రశ్నించుకోవాలి. మనం అంటే ఇన్సెన్స్ మనం ఏడ్చే వాళ్ళం కాదు, ఆనందించే వాళ్ళం. ఎప్పుడైనా మనకు కూడా రావచ్చు. ఇప్పుడు నేను అనుకోండి, ఎందుకు రాదు, మానవ మాత్రమే కదా, అది రాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి సార్? నిజం ఒప్పుకోవాలండి. ఎగ్జాక్ట్లీ. అయితే ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ భగవద్గీతను కనుక రెగ్యులర్ గా వింటే ఈ థాట్ అసలు ఫస్ట్ రాదు. ఎందుకంటే ట్రూత్ అనేది తెలుస్తుంది. అసలు ఈ విశ్వం అంతా ఏమిటి, పాపం ఏంటి, పుణ్యం ఏంటి, మనకెందుకు ఆ యోగం పడుతుంది. అందుకే శాస్త్రాలు వీటన్నిటిని యోగములు అంటారు. ధన యోగము, బాగా డబ్బులు వచ్చాయి నువ్వు ఏడుస్తున్నావు, కానీ వాడికి యోగం ఉంది. అంటే పూర్వజన్మల్లో వాడికి పుణ్యకర్మ చేసినందుకు ధన యోగం వచ్చింది. సంతాన యోగము, సంతానం సంబంధించిన దాంట్లో
ఒక పుణ్యకర్మ చేశారు కాబట్టి చక్కటి బిడ్డలు ఉన్నారు. పిల్లలు పుట్టారు. గృహ యోగము, వాహన యోగము అవన్నీ ఆ వ్యక్తి చేసిన పుణ్యం వల్ల వచ్చింది. మీరు అనొచ్చు అదేంటంటే ఏం పుణ్యం, వాళ్ళు లంచాలు తీసుకుని అంటే దానివల్ల పాపం వస్తుంది తర్వాత. నీకేం తెలుసు పూర్వ జన్మ గురించి? ఎవరికి తెలుసు ఎవరికి తెలుసు అసలు? ఓకే, అది ఫస్ట్ ఆ కాన్సెప్ట్ మీరు ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఒకటి సంస్కరించుకోవటం ఎట్లా సార్, అది చెప్పండి సార్. మనసుని మనసును సంస్కరించుకోవడం అంటే ఒకటేనమ్మా, మెడిటేషన్ చేసుకోవడం ద్వారానే సంస్కరించుకోగలం. ఎందుకంటే అంత ఈజీగా సంస్కారం జరగదు కదా, ఈజీగా అవ్వదు. లోపల నుంచి లాగేస్తూ ఉంటుంది అటువైపు. కలి ప్రభావం కదా ప్రధానంగా. ఈ కలి యొక్క ప్రభావం వల్ల మనం ఆ మాయలోకి వెళ్ళిపోతూ ఉంటాం. అయితే ఒకటి ఇక్కడ ఏంటంటే చార్ట్ జన్మజాతకంలో ఎవరి ద్వారా మీకు ఏడుపు ఉంటుందని కూడా ఉంటుంది, తెలిసిపోతుంది. కొన్నిసార్లు సొంత తల్లిదండ్రుల వల్ల కూడా ఉంటుంది కొంతమంది జాతకాల్లో. అంటే ఎవరి ద్వారా మీకు లాభం ఉంటుంది, లాభం అంటే ఇన్ సెన్స్ ఎవరి ద్వారా ఏడుపు ఉంటుంది, ఎవరి ద్వారా మీకు వాళ్ళు మిమ్మల్ని మంచిగా చూసుకుంటారు. ఎట్లా చూస్తారు సార్? ఇది ఇట్స్ డిపెండ్ ఆన్ 12 భావాస్. ఇప్పుడు లగ్నం అంటే జీవుడు, ద్వితీయ అంటే కుటుంబం. కుటుంబ సభ్యులకి పాపగ్రహ సంబంధాలు వచ్చాయి అనుకోండి, కుటుంబ సభ్యులు మీద పడి ఏడుస్తూ ఉంటారు. మూడో భావం సంబంధంగా పాపగ్రహ సంబంధం వచ్చింది అనుకోండి, అన్నదమ్ములు ఈయన మీద పడి ఏడుస్తూ ఉంటారు, అక్క చెల్లెలు అన్నదమ్ములు. నాలుగో భావ సంబంధంగా వస్తే కొంతమంది కొన్ని రేర్ కేసెస్ లో జరుగుతాయి, తల్లే శత్రువు అవుతుంది చూడండి, అది కోటికి ఒకటి జరుగుతూ ఉంటుంది. అలాంటి కేసెస్ నేను చూసి చెప్పినవి కూడా ఉన్నాయి. అవును సార్, నిజమే సార్, నాకే అర్థం కావట్లేదు, మా మదర్తో నాకు ఏంటి ఇట్లా అవుతుంది అంటే, పాస్ట్ లైఫ్ లో మదర్ కి ఈ జాతకుడు ఇబ్బంది పెట్టాడు, మదర్ రూపంలో కర్మ వచ్చింది అక్కడికి. అదేదో మదరు కాదు, కర్మ మదర్ రూపంలో వచ్చింది అక్కడికి. అలాగే కొన్నిసార్లు ఏమవుతుంటుందంటే పిల్లలు తల్లిదండ్రులు చూసుకునే విషయంలో ఇబ్బంది వస్తుంది. ఇది సర్వసాధారణంగా జరుగుతుంటుంది. అంటే ఎట్లాగా పిల్లలకి తల్లిదండ్రులు గొడవలై మా తల్లిదండ్రులు ఇట్లాగా అట్లా అంత బ్యాడ్ ప్రచారం చేస్తారు. సొసైటీ మొత్తం అయ్యో ఈ పిల్లల విషయంలో మీరు ఎందుకు ఇలా ఉన్నారండి అని అడుగుతారు. తల్లిదండ్రులకి ఏమో అర్థం కాదరే, లోపల జరిగినవన్నీ ఏం చెప్పుకుంటాం, చెప్పుకోలేదు. 5th house అది. 6th house అయితే గనక మేనమామ తరపు నుంచి వస్తుంది. మా మేనమామ ఇలా చేశారండి, మాకు ద్రోహం చేశాడు, ఇట్లా మా మీద ఏడ్చారు, దానివల్ల మాకు చాలా నష్టం జరిగింది, వాళ్ళు చేసిన వల్ల ఇవన్నీ ఇవ్వలేదు, అట్లా చెప్తూ ఉంటారు. 7th house వల్ల వస్తే జీవిత భాగస్వామి ద్వారా. అంటే కొంతమంది ఎలా అంటే, ఇప్పుడు భార్య ఒక పొజిషన్ లో బాగా ఎదుగుతుంది అనుకోండి, భర్త తట్టుకోలేడు, ఇద్దరు జాబ్స్ చేసారు, లేదా ఒక్కోసారి భర్త మంచి పొజిషన్ లోకి వెళ్ళిపోయి భార్యకి రాకపోతే కూడా తట్టుకోలేని కేసెస్ నేను చూసా. అయ్యో అంటే మెయిన్ గా ఇది జెంట్స్ కి జరుగుతుంటుంది, ఈగో క్లాషెస్ వల్ల. అంటే సొసైటీలో ఆవిడ బాగా ఉంది కదా అని అంటారేమో అని భయం, ఇన్సెక్యూరిటీ, బయటికి వెళ్తే ఇలా అనుకుంటారేమో అనేటువంటిది మేలీగోతో. అయితే ఇవాళ రేపు కొంచెం మారుతూ వస్తుంది, మారాలి కూడా మారుతూ వస్తుంది. అదొకటి. అండ్ 8th house అయితే పర్టికులర్ గా ఏంటంటే కొన్ని పూర్వీకుల ఆస్తుల వల్ల ఇబ్బందులు వస్తాయి వీళ్ళకి. 8th house అప్పుడు చుట్టాలే అవుతారా? చుట్టాలు అవుతారు. అయితే అక్కడ ఉండే ప్లానెట్ లో చుట్టాల్లో ఎవరు పూర్వీకుల ఆస్తుల వల్ల ఎవరి వల్ల వాళ్ళకి ఏడుపులు వస్తున్నాయి. ఒక ఆస్తి ఉంది, దాని వల్లే వాళ్ళు ఏడవడం వల్ల వాళ్ళు ఏదో కేసు వేయడం, మిమ్మల్ని ఈ ఆస్తి ఉందనే ఇది చేస్తున్నారు, ఇంకోటి ద్వారా ఇంకోటి ఏదో చేయించడం, అట్లా తద్వారా ఏడుపులు. సొంత నేను మొన్న రీసెంట్ గా జాతకం చూశాను, సొంత తమ్ముడే పూర్వీకుల ఆస్తులు ఈయనకి ఎక్కువ అంటే ఇబ్బంది పెట్టి లాక్కోవడం. అంటే అక్కడ ఇంకోటి ఏదో కథ సృష్టించడం, వాళ్ళు లేరు కదా, ఎట్లాగో తల్లిదండ్రులు లేరు, నేను డబ్బులు కట్టాను దానికి, నీకు తెలియదు, నీకు చెప్పలేదు అన్నాం. అయ్యో అది నేను ఆల్రెడీ డబ్బులు ఇచ్చేసాను, దానికి నాకు కావాలని కొనుక్కున్నాను అన్నాం. ఇట్లాంటివన్నీ ఏంటంటే అవన్నీ ప్రూఫ్స్ ఉండవు, సొంత వాళ్ళ ఎందుకు అన్నట్టుగా. అట్లాంటి పూర్వీకుల ఆస్తుల విషయంలో 9 అయితే మళ్ళీ తండ్రి. 10th house అయితే ఏమవుద్దంటే పర్టికులర్ గా అత్తగారి ద్వారా వస్తాయి కొన్నిసార్లు. అత్తగారు ఏడుపు ఉంది అంటే 10th house. అట్లా 11th అనుకోండి, పర్టికులర్ గా ఏంటంటే రిలేషన్స్ లో కాదు కానీ మీరు బాగా ఎంజాయ్ చేస్తున్నారని ఏడుపు ఉంటుంది బయట వాళ్ళకి. అంటే అబ్బా వీళ్ళు ఆ టూర్కి వెళ్ళారు, ఈ టూర్కి వెళ్ళారు అని బయట వాళ్ళందరూ ఏడుస్తారు 11th house. అంటే ఫ్రెండ్స్ 5th house యాక్చువల్ గా. బట్ ఏమవుతుందంటే అందుకే ఫ్యామిలీ మొత్తం ఎక్కడికి వెళ్ళొచ్చారు, టూర్స్ చేస్తున్నారు, ఆ దేశాలు ఈ దేశాలు వెళ్ళి మీరు ఎంజాయ్ చేయలేకపోతుంటారు. ఎందుకంటే మీరు వెళ్ళింది ఒక ఎత్తు అయితే మీరు వెళ్ళినందుకు ఏడ్చే వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది, దానివల్ల దాన్ని ఎంజాయ్ చేయాలి. అట్లా ఒక్కొక్క భావాన్ని బట్టి ఒక్కొక్కటి ఉంటుంది. అయితే ఆ భావానికి సంబంధించిన ఆ ఏడుపు వస్తున్నప్పుడు అది ఏ ప్లానెట్ ద్వారా పాడైందో
ఆ ప్లానెట్ కి సంబంధించిన దానం ఇచ్చుకుంటే అది క్లియర్ అవుతుంది, ఏడుపులు తగ్గుతాయి. క్లియర్ అవుతాయి. ఇది చూపించుకోవాల్సి ఉంటుంది. చూపించుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళని అయితే మీరు ఎలా ట్రీట్ చేస్తారు? నేను ఒకటే చెప్తాను, డేట్ ఆఫ్ బర్త్ లేదు కానీ నాకు జాతకం తెలియదు వాళ్ళకి ఏం చెప్తానంటే గోవుకి బెల్లం తినిపించండి, మ్. సూర్య నమస్కారాలు చేసుకోండి, మ్. ఓం మిత్రాయ నమః అనే మంత్రం ఎక్కువగా చేయండి, మీ చుట్టుపక్కల వాళ్ళ ఏడుపులు తగ్గిపోతాయి, ఖచ్చితంగా తగ్గుతాయి. నామం ఓం మిత్రాయ నమః. ప్రతిరోజు. అలాగే ఈస్ట్ వాళ్ళకి లైట్ గ్రీన్, మ్. సోషల్ కమ్యూనికేషన్స్ కదా, లైట్ గ్రీన్ కలర్ కనుక ఈస్ట్ వైపు వేస్తే ఏడుపులు తగ్గుతాయి. ఈస్ట్ వాల్ కి. ఈస్ట్ వాళ్ళకి ఎందుకంటే సూర్యుడి యొక్క ఎనర్జీ పెరుగుతుంది, మ్. జయ ఇంద్ర ఈ కాంబినేషన్స్ బాగా యాక్టివ్ అవుతాయి మనకి. రైట్. ఇట్లా వాస్తుకు సంబంధించి ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటూ మిత్రాయ నమః అనే నామాన్ని చేసుకుంటుంటే ఏడుపులు తగ్గటం అనేది చాలా తగ్గుతాయి. Right. ఇంకా మీకు బాల్కనీ ఉంది ఈస్ట్ సైడ్ అంటే కొన్ని మొక్కలు పెంచుకుంటే కూడా ఈ ఏడుపులు తగ్గుతాయి. Right. అట్లా తులసి Beautiful. మొక్క ఉన్న తూర్పులో తులసి మొక్క ఉన్న కూడా ఏడుపు తగ్గుతుంది. చూస్తున్నామా? ఎందుకంటే వాట్ గివ్స్ అరౌండ్ దట్ కమ్స్ అరౌండ్ అని అంటూ అంతే ఉంటారు. అంతే మనం ఏది ఇస్తే అదే తిరిగి వస్తుంది కాబట్టి ఎగ్జాక్ట్లీ. మనల్ని మనం సంస్కరించుకుని ఆ తర్వాత మనకి రాకుండా ఉండాలి అనేది మనం డెఫినెట్ గా మార్చుకోవాలి. రైట్ సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే. శ్రీమాత్రే నమః.